Hello students, I am Major SPS Oberoi. Today in this video, I am going to talk about the APPSC Group 1 examination analysis. So March 17th, అనగా ఈ రోజు APPSC వాళ్ళు కండక్ట్ చేసిన Group 1 ఎగ్జామ్ గురించి మనము విశ్లేషిద్దాం. ఓకే, ఫస్ట్లీ డిసెంబర్ 2023లో నోటిఫికేషన్ జారీ చేసి 81 పోస్టుల కోసము APPSC Group 1 ఎగ్జామ్ మార్చి 17వ తారీఖుకి నిర్వహిస్తామని చెప్పేసి APPSC ప్రకటించింది. ఆ క్రమంలో ఈరోజు మార్చి 17th రోజు ఉదయం 10 to 12 వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరిగింది. పేపర్ 1లో ఇండియన్ ఎకానమీ, హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అండ్ జియోగ్రఫీ సంబంధించి ఫస్ట్ పేపర్ జరిగింది. ఈ వీడియోలో మనం ఈ ఫస్ట్ పేపర్ గురించి మాట్లాడదాం. నోటిఫికేషన్లో ఈ 4 సెక్షన్లో 30 క్వశ్చన్స్ ఇస్తాము అని చెప్పేసి APPSC ప్రకటించింది. అదే క్రమంలో ఈరోజు జరిగిన పేపర్లో 30 క్వశ్చన్స్ వచ్చాయి. కాకపోతే ఈ 30 క్వశ్చన్స్ అనేది ఒక డిఫరెంట్ డైమెన్షన్లో వచ్చాయి. అంటే ఒక డైమెన్షన్ ఫ్యాక్చువల్, ఒక డైమెన్షన్ వచ్చేసి ఇంటర్ప్రిటేటివ్ విధంగా అడిగారు. అలాగే ఇండియన్ పాలిటీలో ఒక 30 క్వశ్చన్స్లో ఒక 12 క్వశ్చన్స్ మటుకు ఫ్యాక్చువల్లో, మిగతా క్వశ్చన్స్ ఇంటర్ప్రిటేటివ్లో. ఇవాళ జరిగిన పేపర్ 1 మటుకు ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ డైమెన్షన్ వచ్చేసి టఫ్గా వచ్చింది. పేపర్ లెందీగా ఉంది. చాలా మీరు ఆలోచించి ఆప్షన్స్ వెతుక్కునే పరిస్థితి వచ్చింది. సో పిల్లలు ఎవరైతే టైం మాకు చాలా పట్టింది, మేము కంప్లీట్ చేయలేకపోయాం అనుకున్న వాళ్ళకి నేనేం అనుకున్నానంటే భయపడొద్దు. కట్ ఆఫ్ ఈసారి కూడా లాస్ట్ టైం ఉన్నట్టుగానే 30, 31 కానీ 28, 29 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. మీకు పేపర్ లెందీ అయిందంటే అందరికి కూడా లెందీ అయినట్టే. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మోర్ ఇంపార్టెంట్లీ పాలిటీ అండ్ ఎకానమీలో చాలా క్వశ్చన్స్ ఇంటర్ప్రిటేటివ్గా ఇచ్చాడు. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా వర్టికల్ డైమెన్షన్స్లో క్వశ్చన్ అడిగాడు. సో కావాలని చెప్పేసి APPSC పేపర్ని టఫ్గా చేసింది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్ నా గెస్ ప్రకారము 28 నుంచి 32 మధ్యలోనే ఉంటుంది పేపర్ 1 కట్ ఆఫ్. పేపర్ 2 ఇంకా జరుగుతుంది కాబట్టి ఇంకా మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే జాగ్రఫీ అండ్ హిస్టరీ పేపర్స్ వచ్చేసి మోర్ ఆర్ లెస్ ఫ్యాక్చువల్ బేస్డ్, జాగ్రఫీ అండ్ హిస్టరీలో మోర్ ఆర్ లెస్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు. జాగ్రఫీ కొంచెం లెందీగా పెట్టాడు, కానీ అదర్వైజ్ మీరు రివైజ్ చేసినట్టయితే ఈ ప్రశ్నలకి ఈజీగా సమాధానం ఇవ్వచ్చు. అనాలిసిస్కి వచ్చేస్తే మోర్ ఇంపార్టెంట్లీ నేను చెప్పినట్టుగా పేపర్ చాలా టఫ్గా వచ్చింది. సో కానీ భయపడాల్సిన అవసరం లేదు, కట్ ఆఫ్ తక్కువగానే ఉంటుంది. ఇంటర్ప్రిటేటివ్ ప్రశ్న పేపరు అంటే బేసికలీ మీకున్న నాలెడ్జ్ని ఇంటర్ప్రిట్ చేసి సమాధానానికి రావాలి కాబట్టి ఇంటర్ప్రిటేటివ్ పేపర్ అని చెప్తున్నాం. రివిజన్ యొక్క ప్రాముఖ్యత అంటే అగైన్ ఈ పేపర్లో తెలిసింది ఏంటంటే ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి కానీ విద్యార్థిని కానీ ఏ టాపిక్ని, ఏ సబ్జెక్ట్ని చదివినా రిపీటెడ్గా రివిజన్ చేస్తేనే ఎగ్జామ్కి కరెక్ట్గా అపియర్ అవ్వచ్చు అన్న విషయాన్ని ఇంకోసారి రుజువైంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అవసరము అంటే జాగ్రఫీలో, హిస్టరీలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద చాలా ప్రెషర్ ఇచ్చారు. సో దానివల్ల రెపిటేటివ్గా రివిజన్ చేసినట్టయితే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీద కూడా మీకు మంచి పట్టు వస్తుంది. అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ కాన్సెప్ట్ లింక్, ఈ 2 డైమెన్షన్ని లింక్ చేసి చాలా బ్యూటిఫుల్గా పేపర్ ఇచ్చాడు. నన్ను అడిగితే కనుక ఈ APPSC పేపర్ అనే పేపరు లాస్ట్ ఇయర్ UPSC పేపర్ కన్నా టఫ్గా వచ్చింది. ఎందుకు టఫ్ అంటే 1 ఇంటర్ప్రిటేటివ్, 2 లెందీ పేపర్. కొన్ని క్వశ్చన్స్ మీరు చూస్తే కనుక ఒక పేపర్ అంతా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అంటే అంత లెందీ పేపర్ ఇచ్చాడు అనమాట. సో ఇట్ ఈస్ బేసికలీ టైం కన్జ్యూమింగ్, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో విల్ స్టార్ట్. అండ్ నేను ముందే చెప్పినట్టుగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 30 మార్క్స్ ఉంది కాబట్టి ఈ ఇయర్ కూడా 31, 32 ఇంకా తక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే ఈ 30 గోల్డెన్ ఫిగర్ని క్రాస్ చేస్తారో నా అభిప్రాయం పరంగా వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ ఇమీడియట్గా ప్రిలిమ్స్ అయిపోయాక స్టార్ట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీ, ఎకానమీ, అలా ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలా కొన్ని క్వశ్చన్స్కి మనం ఎక్స్ప్లెనేషన్ తెచ్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ.
కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకందరు తెలిసిందే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు నమోదు చేసింది. కాకపోతే క్వశ్చన్ ఏం అడిగాడు, ది డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ బై అన్ యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. రెండోది, ప్రెజెంట్లీ ద పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా can amend any part of the constitution without affecting the basic structure of the constitution. Idi oka true statement. It can amend any part of the constitution but without affecting the basic structure of the constitution. So this statement is true. Okay. Now, Parliament's limited power to amend the constitution is also an element of the basic structure of the constitution. So this is an true statement which is interpretative. Ante Keshavananda Bharati case lo basic structure మూలంగా పార్లమెంట్ పవర్ ని లిమిట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ a true statement. The Supreme Court in the Kumar Padma Prasad case has declared that the mandate to build a welfare state is an element of the basic structure of the constitution. This is not the correct reference case law. ఈ case law basically judges appointment ki sambandhinchindi kabatti this is a wrong statement. So correct answer enti? Answer 3, that is 2 and 3. So this is the correct answer for this question. మీరు చూడండి ఎంత ఇంటర్ప్రిటేటివ్ గా క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, మూవింగ్ అహెడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? మనకు పార్లమెంట్ లో పాలిటీలో ఒక టాపిక్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని చెప్పేసి నేర్పిస్తారు. ఆ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి? పార్లమెంట్ లో ఉన్న ఎంపీస్ కి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. ఆ ప్రివిలేజెస్ ఏంటి? Parliamentary privileges are the privileges that are enjoyed collectively by each house of the parliament and not by the members individually. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే పార్లమెంటరీ ప్రివిలేజెస్ బోత్ కలెక్టివ్లీ ఆల్సో అండ్ ఆల్సో ఇండివిజువలీ ఆల్సో. సో ఈ నాట్ అన్న పదం వల్ల ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిపోయింది. రెండోది, only members can be punished for contempt by reprimand and admonition but not outsiders. Idi kuda wrong statement. Outsiders can also be punished for breaching the privileges of the parliament. The phrase breach of privilege has wider implication than the contempt of the house. ఈవిట్లో రెండిటి గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజ్ అండ్ సెకండ్ ఇస్ ది కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్. దేనిని మన కాన్స్టిట్యూషన్ లో ప్రాముఖ్యత ఇవ్వలేదు, రెండిటిని మోర్ ఆర్ లెస్ ఈక్వల్ డైమెన్షన్ లో పెట్టాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇంకొక విధంగా చూడాలంటే కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి పార్లమెంటరీ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ని కొంచెం ప్రాముఖ్యత ఇచ్చింది. సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఇస్ బేసికలీ ఇండివిజువలిస్టిక్ ఓరియంటెడ్, కంటెంప్ట్ ఆఫ్ ది హౌస్ ఇస్ హౌస్ ఓరియంటెడ్. సో ఈ స్టేట్మెంట్ ఉల్టా అయితే గనక కరెక్ట్ స్టేట్మెంట్. కాకపోతే ఈ స్టేట్మెంట్ పరంగా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ కి ఎక్కువ ప్రాముఖ్యత అన్నాడు కాబట్టి దిస్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. And the last statement, the members cannot be arrested during the session of parliament, but this privilege is available only in civil cases and not in criminal cases or preventive detention cases. Idi correct statement. As per the parliamentary privileges, ఏదైతే ప్రొటెక్షన్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ కుందో అది సివిల్ కేసెస్ కి మాత్రమే. ఏదైనా క్రిమినల్ కేసు జరిగితే పార్లమెంటరీ ప్రివిలేజ్ని మనం అడ్డు తీసుకొచ్చి ఎస్కేప్ అవడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ కేసెస్లో కూడా మనం ఈ పార్లమెంటరీ ప్రివిలేజ్ని క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి నార్మ్స్ ఉన్నాయి. సో ఫోర్త్ ఇస్ ది రైట్ స్టేట్మెంట్. అందుకే ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ఈజ్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ఫండమెంటల్ డ్యూటీస్? మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ ని పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో పెట్టారు. క్వశ్చన్ చూద్దాం. ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ కన్ఫైన్డ్ టు జస్ట్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఆర్టికల్ 51A విచ్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు ఫారినర్స్ దట్ ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంటే తప్పు స్టేట్మెంట్. బికాస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు
only citizens. Even outsiders also have the fundamental duties. Okay. The Verma Committee on Fundamental Duties of the Citizens 1999 had recommended the implementation of the fundamental duties irrespective of the existence of legal provisions. ఈ వర్డ్ తప్పు. irrespective అన్న వర్డ్ ఎక్కడా లేదు. ఇట్ ఈస్ బేసికలీ విత్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి ఈ వర్మా కమిటీ చెప్పింది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్. అందుకే ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్. ఇన్ కేశవనంద భారతి కేస్ 73, the Supreme Court of India held that the fundamental duties may be used to decide the constitutionality of laws that are otherwise ambiguous to interpret. అంటే ఈ దీని గురించి దీని గురించి ఏమంటారంటే ఇది కేశవనంద భారతి కేసులో ఇచ్చారు అని చెప్పేసి స్టేట్మెంట్ అంటుంది. ఏమంటుంది? దట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ మే బి యూజ్డ్ టు డిసైడ్ ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లాస్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, కాకపోతే ఈ కేస్ లా అన్నది తప్పు. స్టేట్మెంట్ కరెక్ట్ కానీ కేస్ లా రిఫరెన్స్ అన్నది తప్పు. అందుకే దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. అండ్ నాలుగో స్టేట్మెంట్, ది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ హ్యాడ్ రికమెండెడ్ ఫర్ penalties to be considered in the eventuality of non-compliance of any of the fundamental duties. ఇది రైట్ స్టేట్మెంట్. కాకపోతే ది గవర్నమెంట్ డిడ్ నాట్ అగ్రీ టు ఇంపోజింగ్ పెనాలిటీస్ ఒకవేళ ఫండమెంటల్ డ్యూటీస్ మనం నిర్వహించకపోతే. ది స్టేట్మెంట్ ఈజ్ రైట్, కాకపోతే గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కాకపోతే స్టేట్మెంట్ ఏమంటుంది? ఈ కమిటీ రికమెండ్ చేసిందా లేదా? ఆన్సర్ ఏంటి? అవును చేసింది. సో దిస్ ఈజ్ అ రైట్ స్టేట్మెంట్. అందుకే మన ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిగార్డ్ టు డిపిఎస్పి, వాట్ ఈస్ ది కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ ఇన్ విచ్ ది ఫాలోయింగ్ అడిషన్స్ ఆర్ చేంజెస్ వేర్ ఇన్కార్పొరేటెడ్? మనకు తెలిసిన విషయం ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనకు ఉన్నాయి కదా. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో టైంకి చాలా మార్పులు జరుగుతున్నాయి. సో ఆ మార్పులు ఏ యాక్ట్ ప్రకారం ఏ క్రొనలాజికల్ ఆర్డర్లో తీసుకొచ్చారు అన్నది ప్రశ్న అడుగుతుంది. సో ఫస్ట్ ఈజ్ ఆర్టికల్ 38, ది యాడింగ్ ఆఫ్ ఎ సెకండ్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు ఆర్టికల్ 38. ఆర్టికల్ 38 అనేది 1978లో వచ్చింది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45 2002లో వచ్చింది. సో 2002. ఆర్టికల్ 43B 2011లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. అండ్ ఆర్టికల్ 48A వచ్చేసి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. సో సీక్వెన్సింగ్ ఏమవుతుంది? 1976, 1978, 4, 1, 2, 3, 4, 1, 2, 3. సో అదే విధంగా మన ఆన్సర్ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే. సో ద చేంజింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45, యాడింగ్ ఆఫ్ ఆర్టికల్ 43B, యాడింగ్ ఆఫ్ ది ఆర్టికల్ 48A. సో ఆన్సర్ వచ్చేసి రెండోది. తర్వాత విత్ రిఫరెన్స్ టు ఇండియన్ పాలిటీ, with which one of the following statements would you accept as appropriate ideas referring to equality? ఈక్వాలిటీ అంటే ఆర్టికల్ 14 గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది. ఏమంటుంది? The primacy of equality is safeguarded, defined and enforced by the courts rather than by the constitution. ఇది ఏవి డైసీ చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ స్టేట్మెంట్. ఏవి డైసీ ఏమన్నారంటే మనం ఏదైనా సేఫ్ గార్డ్ కానీ ఒక సిటిజన్కి ఈక్వాలిటీకి ప్రొవైడ్ చేసినట్టుగా అయితే అది రాజ్యాంగంలో ఉండాలి కానీ కోర్టుల మీద వదిలేయకూడదు. సో ఈ స్టేట్మెంట్ ఉల్టా మాట్లాడుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. రెండోది, ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్స్ ఓన్లీ ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ ది లా బట్ డస్ నాట్ మెన్షన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీని డిఫైన్ చేసిన దగ్గరే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి అక్కడే మెన్షన్ చేసింది కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ఆర్టికల్ 194 అండ్ ఆర్టికల్ 361A ఈ రెండు ఏంటంటే ఈ రెండు ఎక్సెప్షన్స్ టు ఆర్టికల్ 14 అన్నమాట. ఏమంటుంది? ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంటే ఏమంటుందంటే ఈ బేసికలీ ఎక్సెప్షన్స్లో
ఈ రెండిటి డైమెన్షన్లో ఏమంటుందంటే నువ్వు పార్లమెంట్లో ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండికేటివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఈక్వాలిటీ ఇన్ ఇండియా ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఇది ఎక్సెప్షన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ అ ట్రూ స్టేట్మెంట్. తర్వాత ద థియరీ ఆఫ్ ఈక్వాలిటీ includes distinction of merit but not distinction on account of hereditary titles or nobility as propounded by the Balaji Raghavan case. So this is also a correct statement. So మన ఆన్సర్ వచ్చేసి 3 and 4 which is the right statement. సో ఈ రెండు క్లియర్గా రాంగ్ అనేసరికి ఒకటి రాంగ్, రెండు రాంగ్, ఒకటి రాంగ్, రెండు రాంగ్, ఆటోమేటికలీ మనం ఈ ఆన్సర్కి రావచ్చు. ఓకే, తర్వాత ఇండియన్ ఎకానమీలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించి ఇన్ కనెక్షన్ విత్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ వ్యాలిడ్? ద జిఎస్టీ కౌన్సిల్ was established as a statutory body but it was later turned into a constitutional federal body అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. దాన్ని ఇనీషియల్ గానే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా తీసుకొచ్చారు. జిఎస్టీ కౌన్సిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే డైరెక్ట్ గానే దాన్ని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. తర్వాత ప్రొసీడింగ్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్ విల్ బి ఇన్వాలిడేటెడ్. మీకు గుర్తుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 279A అనే ఆర్టికల్ ఇన్సర్ట్ చేసి జిఎస్టీ కౌన్సిల్ని తీసుకొచ్చారు. ద ప్రొసీడింగ్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ విల్ బి ఇన్వాలిడేటెడ్ ఇన్ ద ఈవెంచువాలిటీ ఆఫ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్. ఈ జిఎస్టీ కౌన్సిల్ ప్రొసీడింగ్స్లోనే ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఏ పరిస్థితుల్లో అయినా ఒక మెంబర్ అపాయింట్మెంట్ని ఇంప్రాపర్ అని చెప్పేసి డిఫెక్ట్ ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది మెంబర్ అని మనకి తెలిసినట్టయితే ఆ మెంబర్ ప్రెజెంట్ ఉన్నప్పుడు తీసుకున్న కీలక నిర్ణయాలు మాత్రం అలాగే ఉంటాయి. ఆ నిర్ణయాల్ని మేము డిఫెక్టివ్ అని చెప్పేసి రద్దు చేయడానికి వీల్లేదు అన్నట్టు చెప్పారు. సో అందుకే ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ మోర్ దెన్ 2 states ఓవర్ జిఎస్టీ ఇష్యూస్ the GST Council has to refer the matter to be adjudicated by the Public Accounts Committee of the Parliament అని చెప్పేసి చెప్పారు. కాకపోతే దీని గురించి ఎక్కడ ఏమీ రాసి లేదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మొత్తం జిఎస్టీ కౌన్సిల్ మనం డాక్యుమెంట్ చూసినట్టయితే ఎక్కడ ఇలాంటి ప్రొసీజర్ గురించి ఎక్కడ వర్ణించింది లేదు. సో అందుకే దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ద జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ రికమెండేషన్ టు ద సెంటర్ and the states on the threshold limit of turnover below which goods and services may be exempted from tax. మనకు తెలిసింది ఏంటంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించి జిఎస్టీ టైంకి సెంటర్కి మరియు స్టేట్స్కి కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ డైరెక్షన్ ఏం సంబంధించి ఒక థ్రెషోల్డ్ లెవెల్ కనుక తక్కువ బిజినెస్ అయి ఉంటే వాళ్ళు జిఎస్టీ నుంచి ఎగ్జెంప్టెడ్ అని చెప్పేసి చెప్పడానికి జిఎస్టీ కౌన్సిల్ టైం టు టైం సెంటర్ అండ్ స్టేట్కి ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అ రైట్ స్టేట్మెంట్. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ జిఎస్టీ బోత్ టు ద సెంటర్ అండ్ ది స్టేట్. సో దిస్ ఈజ్ అ రైట్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 3, దట్ ఈజ్ ఓన్లీ 4 ఆప్షన్. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మన పార్ట్ సిలోది ది గ్లోబల్ ఇది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్లైక్ ది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ developed by Niti Aayog does not make use of Alkire-Foster methodology. It is a wrong statement. ఎందుకంటే మన నీతి ఆయోగ్ చేసే ఎంపీఐ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో అల్కైర్-ఫాస్టర్ మెథడాలజీని యూస్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఈస్ అ వెరీ సింపుల్ స్టేట్మెంట్. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇది తెలిసి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. ఇది ఒక్కటి తెలిసి ఉంటే గనక ఈ 2 ఆప్షన్స్ మీకు అవుట్ అయిపోతాయి. ఓకే, అండర్స్టాండ్ దిస్. తర్వాత ది అర్బన్ పాపులేషన్ విట్నెస్డ్ ఏ లార్జర్ డిక్లైన్ ఇన్ పవర్టీ యాజ్ కంపేర్డ్ టు ద రూరల్ పాపులేషన్. ఇది వచ్చేసి ఒక డైమెన్షన్లో ఎక్కడ మనము నీతి ఆయోగ్ చెప్పినట్టు ఎక్కడ నాకైతే డేటా ఎక్కడ దొరకలేదు. కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ that this is a wrong statement. Why I am assuming this is a wrong statement is ikkada options ichin dantlo idi third is a right option.
ఇది రైట్ ఆప్షన్ అయింది కాబట్టి 3 and 2 ఆప్షన్ ఎక్కడా లేదు మనకి. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఈ ఆప్షన్ని నలిఫై చేశాను. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ ద కవరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఎంటైటిల్మెంట్స్ అన్నది కంపల్సరీగా కరెక్ట్ స్టేట్మెంట్. సో 3 is a correct statement. Now, the multi-dimensional poverty index is computed by adding the incidence of multi-dimensional poverty and the intensity of the poverty. ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా కరెక్ట్, కాకపోతే ఒక్క వర్డ్ తప్పు. యాడింగ్ అనే వర్డ్ యూజ్ చేశాడు కదా, యాక్చువల్లీ అది యాడింగ్ కాదు, మల్టిప్లయింగ్. సో చూడండి ఎంత ఇంటర్ప్రిటేటివ్గా చేసేసాడు. ప్రతి ఒక్క వర్డ్ ఒక స్టూడెంట్ చదవాలి, ఆ డైమెన్షన్లో క్వశ్చన్ అడిగాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ రాంగ్ స్టేట్మెంట్. సో ది ఆన్సర్ షుడ్ బి ఓన్లీ 3, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్. In connection with the UIDF Urban Infrastructure Development Fund, which of the following statement or statements is are valid? The fund will be established through reserve bonds taken from the GSEC market. ఇది కంప్లీట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. మనకు తెలిసింది ఏంటంటే UIDF Urban Infrastructure Development Fund is primarily related to the priority sector lending norms, which is taken care of by the NHB, National Housing Board. Okay, so the fund is to be exclusively availed by private agencies. Private agencies అన్నది తప్పు స్టేట్మెంట్, ఎందుకంటే ఇది పబ్లిక్ కానీ స్టేట్ ఏజెన్సీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అలాంటి ఏజెన్సీస్కి ఈ ఫండ్ టైర్ 2, టైర్ 3 సిటీస్కి డెవలప్మెంట్కి ఉపయోగించవచ్చు అన్న డైమెన్షన్ ప్రొవిజన్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ స్టేట్మెంట్. Eligible activities for UIDF shall be connected to the missions programs of the Ministry of Housing and Urban Affairs. This is a right statement. It is a correct statement. The fund will be collectively managed by a cluster of municipal corporations. Another, it is a wrong statement. It is managed by the NHB. Andike, this is a false statement. So the answer remains is only 3. నేను ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ పిల్లలందరికీ ఇవ్వాల్సింది ఏంటనుకుంటే, ఇండియన్ ఎకానమీ సంబంధించిన ప్రశ్నలు అన్ని పిఐబి నుంచి డైరెక్ట్గా తీసుకున్నవి. అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ వెబ్సైట్. ఓకే, డైరెక్ట్గా పిఐబి నుంచి వచ్చాయి. ఇండియన్ ఎకానమీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ క్యాన్ బి బెస్ట్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా. చాలా బ్యూటిఫుల్గా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు. The development of the Hambantota development zone can be seen or viewed as a policy of containment funded by Pakistan. పాకిస్తాన్ కి అంత సినిమా లేదు అన్న విషయం మనకు తెలిసిందే. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. హంబంటోటా పోర్ట్ ని చైనీస్ వాళ్ళు ఆధీన్యం చేసుకొని దాని యొక్క పోర్ట్ లాగా, మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్లో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే పాలసీ గురించి వినే ఉంటారు. ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ డైమెన్షన్లో హంబంటోటా పోర్ట్ని చైనా వాళ్ళు డెవలప్ చేశారు. బేసికలీ ఇండియాని కార్నర్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేశారు. సో పాకిస్తాన్ అనేది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత, ఇండియా సపోర్ట్ ఇన్ బిల్డింగ్ ద చాబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్ మే సర్వ్ as a strategic act to balance the Chinese funded Gwadar port in Yemen. గ్వాదర్ పోర్ట్ యెమెన్లో లేదు, గ్వాదర్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. సో ఈ రెండు స్టేట్మెంట్లు అనేవి తప్పు. సో 1 and 2 ఎక్కడ ఉంటే అవి తప్పు. ఆల్ తప్పు అయిపోయింది, 2 ఉంది కాబట్టి ఇది తప్పు అయిపోయింది. ఇది నన్ను చూద్దాం, ఇంకా నన్ను ఓన్లీ 4 చూద్దాం. ద ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ for Asia and the Pacific and serves as a platform for maritime security. అని చెప్పేసి చెప్తున్నాడు. సో నౌ యాజ్ ఎ maritime security, ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్నట్టుగా అడుగుతున్నాడు. సో దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ దిస్ ఈజ్ the Indian Ocean Rim of Association is not an extension. ఇది దీనికి ఎక్స్టెన్షన్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. ఇది ఎస్కాప్ ఎక్స్టెన్షన్ కాదు. ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ ఎ డెలిబరేట్ what you call an effort to ensure the prosperity of the Indian Ocean Rim of Association nations.
ఇండియన్ ఓషన్ గా చుట్టుపక్కల ఉన్న నేషన్ కి డెవలప్మెంట్ కోసం మనం పెట్టుకున్న IORA ఇది. దీనికి SCAP కి ఎటువంటి సంబంధం లేదు. తర్వాత ది మలబార్ ఎక్సర్సైజ్ ఇస్ కనెక్టెడ్ విత్ ది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. దిస్ ఈజ్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇనిషియలీ ఇండియా అండ్ US మధ్యలో, తర్వాత జపాన్ వచ్చింది, ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా యాడ్ అయింది. సో దీని క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ ఇస్ కనెక్టెడ్ విత్ దిస్ క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఓన్లీ 4. కానీ యాక్చువల్గా చూసినట్టయితే క్వాడ్ సెక్యూరిటీ డైలాగ్ అన్నది డైరెక్ట్గా మలబార్ ఎక్సర్సైజ్ కనెక్టెడ్ లేదు. కాకపోతే ఇప్పుడు క్వాడ్లో ఉన్న ఆల్ ది 4 మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మలబార్ ఎక్సర్సైజ్. సో ఏపీపీఎస్సి దీన్ని ఎలా తీసుకుంటుందో నాకు తెలీదు. ఆప్షన్ 1 అయినా అవ్వచ్చు, ఆప్షన్ 3 అయినా అవ్వచ్చు. బోత్ ది డైమెన్షన్స్ విల్ బికమ్ కరెక్ట్. ఏపీపీఎస్సి దీన్ని ఎలా కాంప్రిహెండ్ చేస్తుందో నేను చెప్పలేదు. నెక్స్ట్, ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ ఇన్కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతుంది. ఫస్ట్, the objective of the Pradhan Mantri Anushchit Jati Abhyuday Yojana is aimed at reducing poverty of ST communities by generating additional employment opportunities. మీరు స్కీమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ చదివితే గనక ఇది ST కాదు SC కమ్యూనిటీకి చెందిందని మీకు తెలిసిపోతుంది. సో దట్ ఈస్ హౌ ది ఫస్ట్ ఆన్సర్ విల్ బి ఎ రాంగ్ ఆన్సర్. రెండోది, అండర్ ది ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్ యోజన monthly contribution is payable by the beneficiary, the state government and the central government. మళ్ళీ మీరు స్కీమ్స్ గనక చదువుతున్నట్టయితే ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి పాత్ర లేదు. 50% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఇస్ డన్ బై ది ఇండివిజువల్, 50% ఇస్ డన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో రెండోది కూడా రాంగ్ స్టేట్మెంటే. ఆ తర్వాత అండర్ ది ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్, Center for Development of Advanced Computing is the key implementing agency. ఇది key implementing agency ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కి దీనికి ఈ ఇన్స్టిట్యూషన్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇది బేసికలీ మినిస్ట్రీ ఆఫ్ మైతి అండ్ నాస్కామ్ రెండు కలిసి చేస్తున్న ఒక స్కీమ్. సో దిస్ ఈజ్ ఆల్సో అ రాంగ్ స్టేట్మెంట్. లాస్ట్, మిషన్ కర్మయోగి కంప్రైజెస్ ఆఫ్ 8 కీ పిల్లర్స్. ఇది ముందు చదవాల్సిన అవసరమే లేదు. మిషన్ కర్మయోగికి 6 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ స్టేట్మెంట్. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్. దట్ ఈస్ హౌ ఆప్షన్ 3 షుడ్ బి అవర్ ఆన్సర్. కన్సిడర్ ది ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్ అండ్ చూస్ ది కరెక్ట్ కోడ్. చాలా సింపుల్ క్వశ్చన్. కోల్ వాషింగ్ results in increased generation efficiency and reduced investment cost. Now, coal washing అన్న ఒక ప్రొసీజర్ ఎందుకు వాడతారంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్లో వాష్ చేసిన కోల్ గనక అయితే దాని ఎఫిషియన్సీ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ వుడ్ బి మోర్. బట్ కాకపోతే ఇట్ ఈస్ కాస్ట్ ఇంటెన్సివ్, కాస్ట్ పెరుగుతుంది. రెడ్యూస్డ్ కాస్ట్ అన్నాడు. దట్ ఈస్ వై ఈ స్టేట్మెంట్ అన్నది ఒక ఫాల్స్ స్టేట్మెంట్. తర్వాత ద లిమిటెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోల్ వాషరీస్ మే బి attributed to the perception that coal washing by increasing the cost of electric generation would adversely impact the plants in terms of merit order scheduling. So this is more or less a right statement. Options చూస్తే గనక మనకు సెట్ అయ్యేది ఒక్కటే ఆప్షన్, that is 4th option, that is A is false but R is true. The reasoning is true. తర్వాత which of the following statement or the statements is or are valid in connection with the sustainable development goals? Achieving goal 10 will require an entire reform of the financial system that promotes equitable pay and decent work for young people. Entire reform annadi oka wrong statement. So that is not a right statement. Niti Aayog has developed the national indicator framework. ikkada meeku answer vacheyala. This is not Niti Aayog. This was done by an entity called Ministry of Statistics and Program Implementation. Mission Life aims to influence government and industrial policy to support both sustainable consumption and production. This is a right statement. Tarvata, the concept of global citizenship embedded in the Sustainable Development Goal is a reference term that indicates flexible citizenship rights across countries for the purpose of facilitating better labor markets.
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అన్నది అసలు దీనికి సంబంధమే లేదు. ఇట్ ఈజ్ ప్రైమర్లీ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ది ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. సో చూడండి ఎంత ఇంటర్ప్రిటేటివ్గా క్వశ్చన్స్ అడిగాడు. సో ఫైనల్ అనాలిసిస్ ఏంటంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఈ 2 డైమెన్షన్స్ని కొంచెం లెందీగా, కొంచెం ఇంటర్ప్రిటేటివ్గా, ఇండైరెక్ట్గా అడిగాడు. కాకపోతే హిస్టరీ అండ్ జాగ్రఫీ మోర్ ఆర్ లెస్ కొంచెం డైరెక్ట్గా, కొంచెం ఫ్యాక్చువల్ క్వశ్చన్ బేస్గా అడిగాడు. సో దట్ ఈస్ వెన్ ఐ టోల్డ్ యూ ద పేపర్ ఇస్ టఫ్. Do not get disturbed by your performance in paper 1 or paper 2. మీరు 30, 31, 32 మార్క్స్ జనరల్ కేటగిరీ అయినప్పటికీ క్రాస్ అయినట్టయితే 100% you can start your preparation for your mains examination. So all the best. For more details, continue to watch our videos. I am Major SPS Oberoi, one of the faculties and mentor for UPSC and other state examinations like APPSC and TSPSC. Thank you. Jai Hind.